యజమాని అంటున్నారు, 3 సంవత్సరాలుగా నేను వెతుకుతున్నా, ఎందుకు ఆ ఒక్క చెట్టు విషయంలో ఎందుకు బాధ్యత వహించలేదు? మరి ఇంతకాలం ఏం చేశావు? ఎందుకు ఆ ఒక్క చెట్టును నిర్లక్ష్యపరిచావు? యేసు ప్రభు అంటారు, నా తండ్రి 12 మందిని అప్పచెప్పావు, ఈ 12 మందిలో ఒక్కడు తప్పిపోయాడు, అయినా నాదిగా తప్పు, నేను కాపాడడానికే ప్రయత్నించా. మీకు లెక్క చెప్పాలి కదా, ఈ 12 మందిలో ఒకడు దుష్టుడి చేతిలో పడ్డాడు. 12 మందిని గురించే యేసు ప్రభు లెక్కప్ప చెప్తే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తే తండ్రికి లెక్కప్ప చెప్తే, ఇక నేను ఇంకెంత లెక్కప్ప చెప్పాలి? మీ ఆత్మలను కాస్తూ ఉన్నాం కదా, మరి మేము కూడా ప్రభువుకి లెక్కప్ప చెప్పాలి కదా. వాడికి ఎందుకు బోధించలేదు? వాడు వినడు ప్రభు, అందుకని ఆయన వదిలేశాను అంటే వదిలేస్తావా? వాడిని నేను నాటింది ఎందుకు ఇక్కడ? ఎందుకంటే మీ ఆత్మల గురించి మేము లెక్కప్ప చెప్పాలి. ఈ లెక్క అప్పచెప్పే క్రమంలో మేము దుఃఖపడుతూ బాధతో ఈ పని గనక చేస్తే అది మీకు క్షేమమా? కాదే. అందుకే సేవకులు మీరు బాధపడ్డారు.